शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకు శ్రోతలకు అందరికీ కూడాను 2026వ సంవత్సరము ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా శుభాకాంక్షలు. ఈ సంవత్సరము మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడాను సుఖశాంతులను కలిగించాలి అనేటువంటి ఆశీస్సుతో ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మాసం యొక్క ఫలితాలను ప్రారంభిస్తాను. ఈ జనవరి 2026వ సంవత్సరంలో గ్రహస్థితి ముందుగా సూర్యభగవానుడు 14వ తారీఖు వరకు ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడు 18 వరకు ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు 16వ తారీఖు వరకు ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం మకర రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 13వ తారీఖు వరకు ధనుసు రాశిలో ఉంటూ తదనంతరం మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శనీశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభంలో, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఈ మాసంలో ఉంది. కన్యా రాశి వారికి 2026వ సంవత్సరము జనవరి మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కన్యా రాశి వారికి దశమంలో బృహస్పతి కనుక దశమ కేంద్రంలోకి వస్తూ ఉన్నాడు. చతుర్థాధిపతి సప్తమాధిపతి దశమంలో ఉంటున్నాడు. గోచార రీత్యా ప్రతికూలమే అయినప్పటికీ ఈ కాంబినేషన్ మూలకంగా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో పురోగతి ఉంటుంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఉద్యోగం లోపల మీకు బాధ్యతలు పెరుగుతాయి. మీకు కొత్త ప్రాజెక్ట్ కానివ్వండి, కొత్త విషయాన్ని మీకు యాజమాన్యం అప్పగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అధికారుల మద్దతు కూడాను మీకు లభిస్తుంది. హైయప్స్తో మీరు స్నేహంగా ఉంటారు. తద్వారా ఏమవుతుంది, మీకు కొత్త విషయాలను, కొత్త బాధ్యతలను మీకు అప్పజెప్తుంటారు. అంటే మీరు స్కిల్ ప్రదర్శించడం మూలకంగా మీరు ఒక ఎఫిషియెంట్ ఉద్యోగి అనేటువంటి భావన వారి లోపల కలుగుతుంది. కొత్త బాధ్యతలు కూడాను స్వీకరిస్తాడు. అయితే శనీశ్వరుడి మూలకంగా కొంత పరీక్షా సమయం. సప్తమ స్థానంలో ఉన్నాడు. సప్తమ స్థానము గోచార రీత్యా ప్రతికూలమైనటువంటిది కనుక సంబంధ బాంధవ్యాల విషయం లోపల కొంత జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు కానివ్వండి, తర్వాత స్నేహితులతో, ఆత్మీయులతో మీరు ఏది మాట్లాడినా కూడాను కొంత జాగ్రత్తలు తీసుకొని మాట్లాడడం మంచిది. ఇక భార్యాభర్తల మధ్యన ఈ మాసంలో ఇద్దరికీ కూడాను సహనం కావాలి. ఓర్పు లేనట్టయితే ఇబ్బందులు ఎదుర్కొంటారు, గ్యాప్ ఏర్పడుతుంది. గనక భార్యాభర్తలు ప్రత్యేకంగా ఈ మాసం లోపల కొంత జాగ్రత్తగా మాట్లాడడము, ఓపికతో ఉండడము చాలా అవసరము. శత్రు విజయం కనబడుతుంది. అంటే శత్రువుల మూలకంగా మీకు పనులు నెరవేరుతాయి, వాళ్లను మీరు జయిస్తారు. కార్యసాఫల్యం బాగా కనబడుతుంది. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల లోపల విజయాన్ని పొందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఆధ్యాత్మికత వైపుకు మీరు వెళతారు. విదేశీ ప్రయాణాలకు మంచి అవకాశము ఉంది. ఈ మాసం లోపల మీరు ప్లాన్ చేసుకున్నట్టయితే విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఇక వ్యాపారస్తుల విషయము, వ్యాపారం ఎలా ఉంటుంది ఈ మాసంలో అనే విషయాన్ని మనం చూసినట్టయితే స్థిరమైనటువంటి లాభాలను ఈ మాసంలో పొందుతారు. అంటే ఒక కాన్స్టెంట్గా మీకు లాభాలు వస్తాయి. నష్టం లేకుండా మీకు సంతృప్తిగా లాభదాయకమైనటువంటి మాసం ఈ వ్యాపారస్తులకు. ఇకపోతే కోర్టు వ్యవహారాలు, న్యాయ విషయాల లోపల మీకు ఈ మాసం బాగా అనుకూలిస్తుంది. ఆరోగ్యంపై మట్టుకు కొంత శ్రద్ధ చూపాలి. విద్యార్థులకు చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వాళ్లకు శుభ సూచకంగా ఉంటుంది ఈ మాసం.
సంతాన ప్రాప్తి కనబడుతుంది. ఇకపోతే పూర్వము చేసినటువంటి అప్పులు తీరే అవకాశాలు కూడాను ఒక పక్కన కనబడుతున్నాయి. దానిపైన మనస్సు నిలపండి. రీపే చేయడానికి మీరు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసుకొని సంతృప్తిగా ఉండండి. నలుగురి లోపల పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. గౌరవ మర్యాదతో జీవిస్తారు. ఈ మాసం లోపల దైవ కార్యాలు, శుభకార్యాలు చేస్తారు, హాజరవుతారు. పెద్దల యొక్క అనుగ్రహం మీకు ఉంటుంది. ముఖ్యంగా ఈ మాసం లోపల తల్లిదండ్రుల యొక్క అనుగ్రహము, గురువుల యొక్క అనుగ్రహము తప్పకుండా ఈ మాసంలో మీకు ఉంటుంది. మీరు శ్రమించిన దానికి ప్రతిఫలము ఉంటుంది ఈ మాసం లోపల. కాబట్టి మీరు శ్రమనే కార్యసాఫల్యంగా భావించండి. మీరు శ్రమించండి, తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలను చేసుకునేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలతో ఉంటారు వ్యాపారస్తులు. చంచలమైనటువంటి మనస్సుతో కాకుండా ఒక స్థిరమైనటువంటి ఆలోచనతో పెట్టుబడులు పెడతారు. కొత్త డిస్ట్రిబ్యూషన్స్ తీసుకుంటారు. కొత్త వాటిపై మీరు మనస్సు నిలుపుతారు. మానసికంగా సంతోషంగా ఉంటారు ఈ మాసం లోపల. ఓవరాల్గా చూసినట్టయితే కన్యా రాశి వారికి ఈ మాసము, జనవరి మాసము అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. శుభకాలంగా మనము చెప్పుకోవచ్చును. కొంత శ్రమించినట్టయితే మీరు అనుకున్న దానికి రెట్టింపు ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ మాసంలో ముఖ్యంగా మీరు గణపతిని స్మరించండి. సంకట వినాశ స్తోత్రము, సంకటహర గణేశ స్తోత్రము, దీన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి. బుధవారం పూట మీరు విష్ణువును పూజించండి. విష్ణు సహస్రనామాలు చేయండి. ఆకుపచ్చ వస్త్రాన్ని దానంగా ఇవ్వండి. మీకు చాలా సత్ఫలితాలు కలుగుతాయి. ఈ కన్యా రాశి వారికి ఈ జనవరి మాసము అనుకూలిస్తుంది. శుభం.